ఆటో డ్రైవర్ మీరు? అవును. ఎట్లా ఉంది ఆటో కిరాయిలు ఎలా ఉన్నాయి? అయితే ఫ్రీ బస్ వాళ్ళు కొంచెం తగ్గాయి, అయినా పర్వాలేదు, ఎంతో కొంత సంపాదించుకుంటున్నాం. పర్వాలేదు అయినా పర్వాలేదు. చాలా మంది ధర్నాలు చేస్తున్నారు, మా కొద్దు తీసేయండి ఎక్కువ కావాలి మరి అంత అంతే. ఎంత జనాలు ఫ్రీ బస్సులు వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది. దానివల్ల ధర్నాలు చేస్తున్నారంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. మీరు సొంత ఆటోనా? సొంత ఆటో కానీ ఫైనాన్స్ ఉంది దాని మీద ఎంత పొడుగు ఫైనాన్స్ ఉంది. ఆ ఫైనాన్స్ ఇవాళ ఇంటికి వస్తున్నాడు అప్పులు కట్టమని భయపడిపోయి పారిపోతున్నాను. అంతకుముందు అయితే ఒక వాయిదా పెండింగ్ ల్యాండ్ కట్టుకోండి, ఇంకోటి కోసం భయపడి ఇక్కడ ఎక్కడ కూర్చున్నాను ఫైనాన్స్ కోసం. దేనివల్ల తగ్గింది మీకు రాబడి? ఫ్రీ బస్ వల్ల. మరి అయినా కూడా ఓకే పర్వాలేదు అంటే మరి 15,000 వేస్తున్నారు కదా. 15,000 ఓకే. ఆ 15,000 అయితే కొంతలో కొంత సేవ్ వస్తుంది కదా. డ్రైవర్ సేవలో కదా పథకం పేరు? వాహనమిత్ర. అదే వాహనమిత్ర అని పేరు మార్చారు ఇప్పుడు చంద్రబాబు గారు. ఎంత ఇస్తామంటున్నారు? 15,000 ఇస్తానంటున్నారు. ఇవ్వలేదు ఇంకా, ఇస్తాను. అదే పడతాయి. మీ దగ్గర అప్లికేషన్ తీసుకున్నారా? తీసుకున్నాను. ఓనర్లకే కదా డబ్బులు వచ్చేది? ఓనర్లకే. ఆ డబ్బులు మీరు దేనికి ఉపయోగిస్తారు, దేనికి ఖర్చు పెడతారు? దేనికి సరిపోవు. పిల్లల స్కూల్ ఫీజులు సరిపోవు, ఇంట్లో రేషన్ సరిపోవు, అయినా ఎంతకంత సాయం దీనికి సరిపోతుంది. ఎవరు ఇచ్చినా దేనికి సరిపోవు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది మాత్రం ఆయన సరిపోయిందా? ఆయన ఇచ్చి ఇలాగ ఇచ్చి అలా లాగేసుకుంటున్నారు. ఏమైనా ఉంటాయి? ఒక్క వాయిదాకి రావాడు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అంతే, చంద్రబాబు నాయుడు ఇచ్చిన అంతే. ఎవరు వచ్చినా మాకు జనాలను ఆదుకుని కూడా ఎవడో లేడు. జనాలు దూసుకునే నాయకులు తప్ప జనాలను ఆదుకునే నాయకులు ఎవడో లేరు. చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ. ఆటో డ్రైవర్లు వ్యతిరేకత రావడం వల్ల ఈ విధంగా పథకం పెట్టారు అని ముందే చెప్పాడు ఇస్తారని. 15,000 రూపాయలు ఆటో ఓనర్లకే కాదు, లారీ ఓనర్లకే కాకుండా డ్రైవర్లు కూడా ఇస్తారని ముందు చెప్పారు చంద్రబాబు నాయుడు. కానీ మరి ఇప్పుడు ఓనర్లకే ఇస్తానంటున్నారు. డ్రైవర్ల పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. అదే అద్దె బండి తోలుకునే వాళ్ళ పరిస్థితి. మరి వాళ్ళకి కూడా ఇవ్వాలి డ్రైవర్లకి. చాలా మంది ఉచిత బస్సు ప్రయాణం వద్దు అన్నట్టుగా చాలా మంది ధర్నాలు చేస్తా ఉన్నారు. వేస్ట్ అది. ఉచిత బస్సు ఎందుకండి? 70,000 రూపాయలు జీతం తీసుకున్న వాళ్ళకి ఉచిత బస్సు ఎందుకు అసలు నాకు తెలియగలుగుతుంది. మరి చంద్రబాబు నాయుడికి సలహాదారులు చెప్పలేదా? 70,000 రూపాయలు ఎంప్లాయర్కి ఉచిత బస్సు ఎందుకు? బ్యాంక్ ఎంప్లాయర్కి ఈ రోజున 70,000 రూపాయలు జీతం, వాళ్ళకి ఉచిత బస్సు ఎందుకు? 15,000 300 రూపాయలు పని చేసుకునే వాళ్ళకి పెట్టు పర్వాలేదు, 70,000 జీతం తీసుకునే వాళ్ళకి ఎందుకు పెడుతున్నాం? మేము ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చాం, సూపర్ 6 ఏదో పథకం చేశారు. అన్ని ఇచ్చిన హామీలు అయితే ఏం నెరవేర్చలేదు. ఇచ్చారు, ప్రతి సంవత్సరం పడిపోవాలి. 2వ సంవత్సరం అవుతుంది, ఎందుకు పడలేదు? పక్క టీడీపీని గెలిపించుకోవడంలో ప్రత్యేక పాత్ర పోషించండి. బాగా తిరిగారు మీరు ఎలక్షన్లో? నేను 18 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నాను. అదే పార్టీ వెళ్ళి ఏరో పార్టీకి వెళ్ళినా ఎవడో నమ్మరు. మీ నాయకుడు ఇట్లా పథకాలు ఇస్తున్నా కూడా మరి వద్దంటారండి మీరు? ఏ నాయకుడు ఏ పథకాలు వద్దండి? ఉచిత బస్సు జనాలకి ఎక్కువగా లేడీస్. ఉచిత బస్సు ఎందుకు ఇవ్వాలి? ఉచిత విద్య ఇవ్వచ్చు కదా, ఉచిత సదుపాయం చేయొచ్చు కదా, ఉచిత వైద్యం చేయొచ్చు కదా. ఉచిత బస్సు ఎందుకు? వికలాంగులకు పెట్టు, లేదా వృద్ధులకు పెట్టు. నాలాంటి వయసులో ఉన్న వాళ్ళకి ఉచిత బస్సు ఎందుకు? డబ్బులు ఆదా అవుతాయి. ఆ డబ్బులు దేనికి? ఇప్పుడు గవర్నమెంట్కి లాస్ వస్తుంది, ఆర్టీసీకి లాస్ వస్తుంది. ఈ లాస్ ఎవరు కట్టాలి? ఎవరు కడతారు? చంద్రబాబు నాయుడు కడతారా, లోకేష్ కడతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కడతారా? ఎవరు కడతారు? ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నేను జనాలకు మాట ఇచ్చే కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందని చెప్తున్నారు. ఖచ్చితంగా చేయాలంటే చేయండి, కానీ జనాలు కూడా ఆదుకోండి. మరి ఇప్పుడు డ్రైవర్లకు ఇస్తానన్నారు, డ్రైవర్లకు కూడా ఇవ్వాలి కదా, వాళ్ళ మనుషులే కదా. లారీ డ్రైవర్లకు ఇస్తారన్నారు. ఉచిత బస్సు గురించి లేడీస్ ఏమనుకుంటున్నారు? మగవాళ్ళని కొడుతున్నారు. మీరు చూసారో లేదో నాకు తెలియదు, కానీ నేను చాలా వీడియోలో చూశాను. ఇప్పుడు ఇంతకుముందు ప్రత్యేక సీట్లు, లేడీస్ సీట్లే ఉండి కనీసం ప్రత్యేక మగవాళ్ళ సీట్లు కూడా ఒక సీట్ ఇవ్వట్లేదు ఇప్పుడు బస్సులో. ఇది లేడీస్కి ఇచ్చింది ఉచిత బస్సు, ఉచిత సర్వీస్ కాదు, ఉచిత బస్సు ఇచ్చేసారు వాళ్ళకి. బస్సు అనేది లేడీస్ది, మగవాళ్ళకి సంబంధం లేదు. ఎంతమంది మగవాళ్ళని కొడుతున్నారు? ఇలా అయిపోయింది పరిస్థితి. డబ్బులు లేకుండా బస్సు ఎక్కినా కూడా డబ్బులు తీసుకుని టికెట్ తీసుకున్న వాళ్ళని కొడుతున్నారు. డబ్బులు కొనుక్కున్న వాడిని దెబ్బలు తినవలసి వస్తుంది.